జగన్మోహన్ రెడ్డి గారి పని ఏంటని అడిగితే వాళ్ళు ఏం చెబుతున్నారంటే పొద్దున్నే ఎక్కడ శవం ఉందో చూస్తున్నాడంట. ఏ శవం ఉందో వెళ్ళి రాబందులాగా లాగిన్ చేయాలి. అది సహజ మరణమైనా ఏదో చేయాలి, ప్రమాదమైనా సహజ మరణమైనా ఏదో ఒకటి చేయాలి. అందువల్ల శవాల జగన్ గారు ఇలాంటి నాయకులు మనకు అవసరమా? ఈ రాష్ట్రానికి అవసరమా? నేను వెళ్ళాను, నాకు ఆయనకు మిత్రుడు, మీరే చూశారు. ఆయన వేరే పార్టీలో ఉన్నప్పుడు, నేను అధికార పక్షంలో ఉన్నప్పుడు నా ఇంటికి వచ్చి కూర్చొని ఇక్కడ మాట్లాడి వెళ్ళిన పరిస్థితులు చూసాం. ఇప్పటికప్పుడు ఫోన్లో కూడా కొన్ని విషయాల్లో వివేదించేవాళ్ళం, మాట్లాడేవాడిని. ఇది కరెక్ట్ కాదు పద్మనాభం గారు అని నవ్వుతాను. బాబాయ్ బాబాయ్ అంటాడు, నన్ను చెప్పేవాడిని. ఆయన కులం పేరు మార్చుకున్నప్పుడు కేకలేసా. ఎందుకయ్యా అంటే, నేను మాట ఇచ్చాను కదా అంటాడు. మాట ఇస్తే మారిపోద్దా? ఇన్నేళ్ళు లేదు ఇప్పుడు మారిపోద్దా? కులం మారిపోద్దా అన్నాను. లేదు నేను అన్నాను కదా, చేశాను లేదు, ఏదో వదిలే అన్నాడు. చెప్తున్నా, సరే అదంతా వదిలేయండి. ఆయన మంత్రిగా ఉన్న రోజుల్లో, తెలుగుదేశంలో మంత్రిగా ఉన్న రోజుల్లో నాయకులందరినీ కూడగట్టుకుంటూ 10 మందికి అవకాశాలు కల్పించాడు, ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. ఎక్సైజ్లో కానీ, ఆర్టీసీలో కానీ, ఆ శాఖ జిల్లా పరిషత్లో కానీ చాలామందికి ఉపాధి, ఎమ్మెల్యేలందరినీ పిలిచి ఇదిగో ఇక్కడ ఈ పోస్టులు ఉన్నాయి, మన కుర్రాళ్ళు ఎవరన్నా పేదవాళ్ళు ఉంటే ఇప్పించండి అని అలా ఇప్పించాడు. ఒక నీతివంతమైన విధానం, అవినీతిపరుడు కాదు. కాకపోతే ఆయన నిర్ణయాలు రకరకాలుగా ఉన్నాయి. ఎందుకంటే నేను మొదటిసారిగా ఆయన దగ్గరికి మా తమ్ముడు తీసుకెళ్ళాడు, ప్రసాద్ తీసుకెళ్ళి, పద్మనాభం గారు ఇండిపెండెంట్గా ఆయన జనతాదళం మీద ఒక్కడే ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్దామంటే ఇద్దరం వెళ్ళాం. వెళ్ళి మీరు తెలుగుదేశం పెట్టాము, రామారావు గారు పెట్టారు కానీ మీరు వస్తే బాగుంటుంది అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను ఒక పార్టీ తరఫున గెలిచాను కదా, వస్తే బాగుంటుందేమో అని అన్నాడు. ఇంకేమైంది, ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి కనుక పార్టీ ఇంకా ప్రశ్నే లేదు, జనతాదళం లేదు, వాళ్ళంతా కాంగ్రెస్లో కలిసిపోయారు కనుక మీరు వస్తే బాగుంటుంది అన్నాను. తటపటాయించాడు. నేను 2-3 సార్లు వెళ్ళాను, మీరు రావాలి అని చెప్పి. తటపటాయించిన తర్వాత ఈలాంజనేయులు గారిని తీసుకెళ్ళాం, ఇద్దరం నచ్చ చెప్పాం. అప్పుడు పార్టీలోకి వచ్చారు. తర్వాత ఎమ్మెల్యేగా అయ్యారు, మంత్రి అయ్యారు. సరే వేరియస్ రీజన్స్ వల్ల ఆయన మొండి మనిషి, ఏ మాట కాబట్టి మొండి మనిషి, తను నమ్మిన దానికి 3 కాళ్ళు అనే మనస్తత్వం మనిషి, తన పట్టుదల. ఎప్పుడైతే కులం కార్డుని ఎత్తుకెత్తుకున్నాడో ఆయన దెబ్బతిన్నాడు, మర్చిపోకండి. కులం కార్డుని ఎత్తుకెత్తుకున్న తర్వాతే ఆయన ఓటమి మద్దతు చెందాడు. పిఠాపురం లాంటి గట్టి కాపు కమ్యూనిటీ ఉన్న చోట ఎందుకు ఓడాడంటే కొన్ని లోపాలు ఉన్నాయి. ఆయన అన్ని విధాలు అన్నిట్లతో మంచి చూడాలి, మొండి పట్టుదల. ఒకసారి ఇంట్లో కూర్చొని తాళాలు వేసుకున్నాడు, నేను కాల్చుకుంటానని చెప్పి. ఏదో కరెంటు బిల్లులు కూడా ఉంది, రైస్ మిల్స్ లేదు. నేను వెళ్ళాను, పద్మనాభం గారు ఇది కరెక్ట్ కాదు కదా, ఏదైనా ఉంటే రిఫండ్ చేసి చేయొచ్చు అంటే, కాదు అంతే, మొండి మనిషి అంతే. వాళ్ళ నాన్నగారు ముద్రగడ వీర్రాఘవులు గారు, ఆయన మంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. పత్తిపాడు ఏరియాలో మౌటంలేని మహారాజులాగా ఆయన కూడా బలం ఉండేది. అందువల్ల మేము కూడా ఆయనకి నివాళులు అర్పించాం. పోయి ఆ గౌరవం కూతుర్ని రానియకపోవడం ఏంటండి? కుటుంబం కొడుకు లాగుతుంటే తీసుకెళ్ళటానికి ఈ ఎదవలు ఆపటం ఏంటి? ఈ పనికిరాని సన్యాసులు వీళ్ళు ఆపటం ఏంటి? ప్రభుత్వ లాంఛనాలు ఇచ్చాం. ప్రభుత్వ లాంఛనాలు ఏంటి? ఎవరైనా ఏ పార్టీ అయినా ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు చనిపోతే వాళ్ళు ఇవాళ లైమ్లైట్లో లేకపోయినా వారి ప్రోటోకాల్ ఇస్తారు ప్రభుత్వం. పద్మనాభ గారు లాంటి ఒక సీనియర్ లీడరు ఎంపీగా చేసి 4 సార్లు ఎమ్మెల్యేగా చేసి, ఆయన ఎమ్మెల్యేగా చేయడమే కాదు 2 సార్లు మంత్రిగా చేసిన వ్యక్తికి గౌరవించాలి ప్రభుత్వం. అది నిర్ణయించారు. కుటుంబ సభ్యులు ఏ మాట మాట్లాడుకుని వీళ్ళే వద్దు అని చెప్పి అంబటరామరావు ఏం చూశారు కదా, ఆబోతులు అంకెలేసినట్టే పోలీసుల మీదకి. ఆబోతులకి ప్రజలు ఆల్రెడీ గుణపాఠం చెప్పారు. 11 సీట్లతోటి ఇక చాలు నాయన, ఇది కూడా ఎక్కువ అన్నారు. ఇంకా జ్ఞానం రావట్లా. రేపు రాబోయే రోజులు ఈ 11 కూడా ఉండవు. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, నిర్మాణాత్మక విమర్శ, నాకైనా మీకైనా విమర్శ అవసరమైతే చెప్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తప్పు జరిగితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం, లేకపోతే సర్దిద్దుకుంటాం. ఇది ఎక్కడ గొడవ అండి బాబు? రోజు ఆందోళన చేయాలి. అయ్యగారు రావాలంటే ఊరేగింపులు జరగాలి, ఆడ అల్లరి చేయాలి, సైలెన్సర్లు బేకాలి. ఒకళ్ళు 5 నిన్న కానిస్టేబుల్కి దెబ్బలు తగిలి, వాళ్ళ కార్యకర్తలకు దెబ్బలు తగిలి, తోపుళ్ళాటలు పెట్టేసి. అంటే క్రియేట్ చేస్తాడు, హైప్ క్రియేట్ చేయడం కోసం డ్రామా ఆడతాడు. జనం ఇంతమంది రావాలి, కార్లు ఎన్ని రావాలి, మోటార్ సైకిల్ ఎన్ని రావాలి.